విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ₹1 కోటి విరాళాన్ని ఎలా వినియోగించాలి అన్న విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ అదే రోజు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ₹1 కోటి విరాళం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ₹1 కోటి విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. మరో పక్క ఇంకో ₹4 కోట్ల ఈ నెల మొత్తం 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున అందించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ₹1 కోటి విరాళం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇచ్చే ఆలోచన లేనప్పుడు వైఎస్ జగన్ ఎందుకు విరాళాన్ని ప్రకటించినట్లు అని జనం చర్చించుకుంటున్నారు. ఆ విరాళం మీద ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించే జగనన్న అని వైసీపీ శ్రేణులు కూడా తమ అధినేతకు విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విరాళం ప్రకటించడం అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి నేరుగా అందిస్తుంటారు. లేదంటే అసలు విరాళం అనే మాట ఎత్తకుండా పార్టీ తరపున సహాయ కార్యక్రమాలు చేయొచ్చు. వైసీపీ నేతలు కొందరు అదే పని చేస్తున్నారు. పార్టీ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం రాజకీయ నాయకుల విధి. ఇంతకీ జగన్ ప్రకటించిన ₹1 కోటి విరాళం ఎక్కడ, జవాబుదారీతనం విశ్వసనీయత ఏది ఎక్కడ అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.